దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్కు ఏమైంది? ఆయన జీవిత ప్రస్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించే వారిలో ఈ ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి వంటి విజయవంతమైన నాయకులతో జతకట్టడం వల్ల ప్రశాంత్ కిషోర్కు విజయానికి విడదీయరాని కవల పిల్లలుగా తయారయ్యారు. ఆయనకు విజయానికి సంకేతంగా తయారయ్యాడు. కానీ ఆయన అనేక వైఫల్యాలను కూడా ఏకరువు పెట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ జతకట్టి యూపీలోనూ అనేక ఇతర రాష్ట్రాలను ఘోరంగా విఫలమయ్యారు. మోడీ నుంచి దూరం అయ్యారు, జగన్ నుంచి దూరం అయ్యారు. అయినా తన అవసరం ఎక్కడుందో ఆయనకు తెలుసు. అందువల్లనే తాజాగా చంద్రబాబుతో జతకట్టారు. బాబుకు తనకు మద్దతు ఇచ్చే బ్రాండ్ అంబాసిడర్ కావాలి. ప్రశాంత్ కిషోర్ భారీగా నిధులు ఇచ్చే బడాబాబులు కావాలి. తాము చేసే ప్రయత్నం ఘోరంగా విఫలమవుతుందని చంద్రబాబుకు తెలుసు, ప్రశాంత్ కిషోర్కు తెలుసు. ఆయన ప్రజల మీద ఒక వల వేస్తున్నారు. ఆ వలలో ఎన్ని చేపలు పడతాయో అని ఎదురు చూస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్న వాడికి గట్టిపోచ దొరికినా ఆశగా దాన్ని పట్టుకుంటాడు. అలాగే ప్రజా వ్యతిరేకత వరదలో కొట్టుకుపోతున్న చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ అనే గట్టిపోచ పట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కేయాలని తెగ ఆరాట పడుతున్నాడు. అయితే ఈ గట్టిపోచ పరిస్థితి ఇప్పటికే తగిన గాలిపటంలాగా మారిందని దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మాకు అక్కర్లేదని 2 జాతీయ పార్టీలు విసిరికొడితే ఉనికి కోసం పాటుపడుతున్న ఇతగాడు చంద్రబాబు గూటికి చేరాడు. అలాగని ఆ విషయాన్ని ధైర్యంగా బయటికి చెప్పే ధైర్యం లేదు. రాజకీయాలకు పనికిరాక ఒంటరిగా ఏమీ చేయలేక బాబు ఇచ్చింది పుచ్చుకుని ఆయన చెప్పిన మాటలు ఒల్లి వేస్తున్నాడన్న అభిప్రాయం బాగా బలపడిపోయింది. అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు చేస్తున్నాడు. మళ్ళీ వైఎస్ఆర్ఏ గెలుస్తుందని డజను పైగా జాతీయ మీడియా సంస్థలు సర్వేలో వెల్లడవుతుంటే ఈయన మాత్రము జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలిచే అవకాశాలు తక్కువే ఉన్నాయని ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చెబుతుంటాడు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఏ యంత్రాంగము లేని పీకే ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నాడు. 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఆ జోస్యం వికటించడంతో లగడపాటి మాయమయ్యాడు. ఆయన సామాజిక వర్గం వాళ్ళు కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసి నష్టపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఆ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయం. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా అలాగే మాయం కావటం తథ్యం. రాజకీయంగా కలిసిరాక దిక్కుచోసని స్థితి ఏర్పడింది. దాంతో ఇంధనం కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం చెబుతున్నాడు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వికటించిన ప్రశాంత్ కిషోర్ జోస్యం గురించి రాజకీయ అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. రాజకీయాల్లో పూర్తి అవగాహన లేని వారు మాత్రమే ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ ఇమేజ్ చూసి మోసపోతూ ఉంటారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ ఒక బీహార్ డెకాయిటీ, బీహారీ బందిపోటు. ఇప్పుడు మరీ బరి తెగించేశాడు. ఆయనకి ఆర్థిక అవసరాలు అలాంటివి. మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా పనిచేయబోనని భీషణ ప్రతిజ్ఞ చేసి ఐపాక్ నుంచి తప్పుకుని బీహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పంచన చేరి జేడీయూ నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీష్తో విభేదించి సొంత కుంపటి పెట్టుకొని బీహార్లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. అదే సమయంలో ఇక్కడ సిల్క్ స్కామ్లో ఇరుక్కుపోయిన చంద్రబాబును అరెస్ట్ చేయడంతో భయపడి ఢిల్లీలో దళతాచుకున్న లోకేష్ బాబు రాజకీయంగా బీహార్లో గిట్టుబాటు కాని ప్రశాంత్ కిషోర్ను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయాలని కోరారు. ఆ క్రమంలోనే చంద్రబాబుకు బెయిల్పై విడుదలయ్యాక ప్రశాంత్ కిషోర్ను సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ విజయవాడ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉండవెల్లిలో తన అక్రమ నివాసంలో చంద్రబాబు ఎదుట కూర్చోబెట్టారు. అప్పుడు మాత్రం ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆఖరులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జోస్యాలు అన్నీ మొక్కబోకుండా తప్పిపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొడితే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. అంటే ఇప్పుడు ఈయన డబ్బుల కోసమే డెకాయిటీ, బీహారీ డెకాయిటీ లేక బందిపోటు డబ్బుల కోసమే అద్దె మాటలు మాట్లాడుతున్నాడా, అద్దె మైకుగా తయారయ్యాడన్న విమర్శలు చెలరేగుతున్నాయి.
ఐపాక్ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ డబ్బుల కోసమే చంద్రబాబు చెప్పిన మాటలను తన జోస్యంగా వల్లి వేస్తున్నారని పరిశీలకులు చెప్తున్నారు. ఎలాంటి యంత్రాంగం లేని ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులను ఎలాగ అంచనా వేయగలుగుతారు? గత 58 ఏళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలనతో రాష్ట్రాన్ని సీఎం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపారు. అందుకే సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకి పెరుగుతోంది. ఇది సిద్ధం సభల్లో బస్సు యాత్రలో ప్రస్ఫుటమవుతోంది. చెప్పిన మాటలపై నిలబడిన చంద్రబాబు మోసం చేస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాగళం పేరుతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిర్వహించిన సభకు, చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయటమే అందుకు నిదర్శనం. కూటమి ఘోర పరాజయం తప్పదన్న కళ్ల ముందు కనిపిస్తుండటంతో ఉనుకు చాటుకోవడానికి ప్రశాంత్ కిషోర్తో పదే పదే తన మాటలను జోస్యంగా చంద్రబాబు చెప్పిస్తున్నారు. అందుకోసం డబ్బులు ఇంధనంగా వేస్తున్నారు అన్న అభిప్రాయము తెలుగు ప్రజల్లో బాగా బలపడిపోయింది. దీనికి తోడు బుకీలు, బెట్టింగ్ పరిశ్రమ ఉండనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల ప్రజల్లో ఉన్న బెట్టింగ్ వ్యామోహాన్ని పెంచడానికే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానాలు సహకరిస్తాయి. కూటమి విజయం మాత్రము ఆయన మాటలు ఏమాత్రము దోహదం చేయవు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పయనిస్తున్నది. ఆ ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన భవిష్యత్తు ఏమిటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఖచ్చితంగా మనకి రాబోయే రోజులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీకి రాకపోతే ఇక అమరావతిలోనే అడుగు పెట్టనన్నాడు. ముఖ్యమంత్రిగానే వస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే తన పేరే మార్చేసుకుంటా అన్నాడు. ఇంకా చాలామంది చాలా వాగ్దానాలు చేశారు, ప్రతిజ్ఞలు చేశారు. ఈ ప్రతిజ్ఞలన్నీ ఏమవుతావో చూడాల్సిన తరుణం దగ్గరలోనే ఉంది.